అంటే కేవలం థియేటర్స్ లో మాత్రమే చూసేవారు. తర్వాత చాలా రోజులకి అది టీవీలో వస్తే మొత్తం ఫ్యామిలీ కూర్చొని చూసేది. అలా ఒక సినిమా నచ్చితే థియేటర్లో 2-3 సార్లు కన్నా ఎక్కువే చూసేవారు. కానీ కోవిడ్ వచ్చాక మొత్తం పరిస్థితి మారింది. అంతకుముందు 100 డేస్ 200 డేస్ సక్సెస్ మీట్ ని చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన సాయంత్రానికే సక్సెస్ మీట్ పెడుతున్నారు. సినిమా కేవలం థియేటర్లో ఒక వారం ముచ్చట, ఇంకా బాగుంటే 15 రోజులు, మెగా హిట్ అయితే ఒక నెల, అంతకు మించి ఉండట్లేదు. ఎందుకంటే ఓటీటీ అగ్రిమెంట్తో సినిమాలు కేవలం 4 వీక్స్కే డిజిటల్ స్క్రీన్కి వచ్చేయాలి అన్న కండిషన్ వల్ల. కానీ మన మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ సినిమా లేటెస్ట్ గా 50 రోజులు థియేటర్లో కంప్లీట్ చేసుకుని మళ్ళీ థియేటర్ కి ఒక కొత్త వైబ్ తెచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారి సినిమా థియేటర్లో ఘన విజయం సాధించిన తర్వాత ఓటీటీలో కూడా అదే జోరును కొనసాగిస్తుంది. ఈ రోజుల్లో ఒక సినిమా థియేటర్లో 50 రోజులు పూర్తి చేయడం చాలా అరుదైన విషయం. అలాంటి సమయంలో ఈ చిత్రం 109 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడం నిజంగా విశేషం. ముఖ్యంగా సీడెడ్ ప్రాంతంలోనే 26 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవాన్ని జరుపుకోవడం ఈ సినిమాకు లభించిన ఆదరణను స్పష్టంగా చూపిస్తుంది. ఈ విషయాన్ని నిర్మాతలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మెగా ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇప్పటి పరిస్థితుల్లో చాలా సినిమాలు మొదటి 2 వారాల్లోనే తమ వసూళ్లను సాధించాల్సి వస్తుంది. ప్రేక్షకుల అభిరుచులు మారాయి, ఓటీటీ ప్లాట్ఫామ్లు పెరిగాయి, కొత్త సినిమాలు వరుసగా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఒక సినిమా ఇంతకాలం నిలబడటం అంటే అది ప్రేక్షకుల మనసుల్లో బలమైన ముద్ర వేసిందని అర్థం. మనశంకర వరప్రసాద్ గారు అదే సాధించింది. ఈ సినిమాకు వచ్చిన విజయానికి ప్రధాన కారణం కుటుంబ ప్రేక్షకుల మద్దతు. కథలో ఉన్న భావోద్వేగాలు, వినోదం, సున్నితమైన సందేశం అన్నీ కలిసి ప్రతి వయసు వారిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కుటుంబంతో కలిసి చూసేలా ఉండే సన్నివేశాలు ఈ చిత్రానికి బలంగా మారాయి. ఒకసారి చూసిన తర్వాత మళ్లీ చూడాలనిపించే రిపీట్ వాల్యూ ఈ సినిమాకు ఉంది. అందుకే ఇది ఎక్కువ రోజులు థియేటర్లో నిలబడగలిగింది. అనిల్ రావిపూడికు ప్రత్యేకమైన వినోద శైలి ఉంది. సింపుల్ కథను కూడా సరదాగా చెప్పగలిగే టాలెంట్ అయినది. ఈ సినిమాలో కూడా అదే స్టైల్ కనిపించింది. క్లీన్ హ్యూమర్ తో పాటు హృదయానికి తాకే భావోద్వేగ సన్నివేశాలను మేళవించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎక్కడా అసభ్య హాస్యం లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా కథను నిర్మించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ గా నిలిచింది. ఆయన పాత్రలో కనిపించిన ఆ ఫన్, ఆ ఎనర్జీ, ఆ ఎమోషన్ అన్ని ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పించాయి. చిరంజీవి తన అనుభవాన్ని, తన టైమింగ్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, భావ ప్రకటన అన్నీ ఈ చిత్రాన్ని మరింత బలపరిచాయి. ప్రత్యేకంగా మాస్ ప్రేక్షకులు ఈ సినిమాకు పెద్ద మద్దతు ఇచ్చారు. అదే సమయంలో కుటుంబ ప్రేక్షకులు కూడా భారీగా ఆదరించారు. ఈ 2 వర్గాల మద్దతు కలిసి రావడం వల్లే సినిమా ఎక్కువ రోజులు నడిచింది. సీడెడ్ ప్రాంతంలో 26 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేయడం ఈ విషయం చెప్పడానికి చాలు. అక్కడి ప్రేక్షకులు సినిమా పట్ల ఎంత ప్రేమ చూపించారో ఇది తెలియజేస్తుంది. ఇక ఓటీటీలో కూడా ఈ చిత్రం మంచి స్పందన అందుకుంటుంది. థియేటర్లో చూడలేకపోయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. థియేటర్ రన్లో సాధించిన విజయాన్ని ఇప్పుడు డిజిటల్ వేదికలో కూడా కొనసాగించడం చాలా గొప్ప విషయం. ఇది సినిమా కంటెంట్ బలాన్ని సూచిస్తుంది. మొత్తానికి మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఈ రోజుల్లో కూడా మంచి కథ, సరైన వినోదం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి నిరూపించింది. 109 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేయడం చిన్న విషయం కాదు. ఇది మెగాస్టార్ చిరంజీవి స్టామినా, దర్శకుడు అనిల్ రావిపూడి మేకింగ్ స్టైల్, ఇంకా మంచి కంటెంట్ అన్నీ కలిసి సాధించిన విజయం.